మనకు హక్కులు మనం కాపాడాల్సిన సేవలాల సేన పుట్టి ఉన్నది. కాబట్టి ఎలాంటి ఆలోచన ఎవరికి లేదు. మీకోసం మీకు అండగా ఒక తమ్ముడిగా సేవలాల సేనలో పనిచేయడానికి జాతిని జాగృతం చేయడానికి నేను సంసిద్ధమై ఉన్నా. నన్ను మీరు అర్థం చేసుకోండి, మీరు నన్ను ముందుకు నడిపించండి, నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. అంతిమంగా మనం ఏదైతే అనుకుంటున్నామో మనము సామాజిక న్యాయము, మన లక్ష్యం రాజ్యాధికారం సైడ్ వెళ్ళడానికి కూడా ఎంతో రోజులు ఎంతో గడియ మరి దూరంలో లేదు. దానికి కూడా చాలా అద్భుతంగా మనము హైదరాబాద్ నడిపోలో చేసుకుంటాం. ఆ యొక్క అంశాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకొస్తామనే అంశము తెలియపరుస్తూ మనకు ఇచ్చినటువంటి అంశాలు జాతి కోసం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకా చేసే ఉన్నాయి. ఆ యొక్క 2-3 చాలా పటిష్టమైనటువంటి హక్కులు ఉన్నాయి. దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి సాధించి యావత్తు నా ప్రజానీకానికి ముందు పంచి పెడతాం. అట్లాగే ఎక్కడైతే శాసించేటువంటి ఉన్నారో ఆ శాసించే స్థాయికి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ, ప్రతి ఒక్క లంబాడి బిడ్డ ఆ స్థాయికి పోయే రకంగా తప్పకుండా మేము కృషి చేస్తాం సేవలాల సేన నుంచి అనే అంశాన్ని కూడా ఇందాక లక్ష్మణ చెప్పినట్టు తప్పకుండా ఆ అంశాన్ని కూడా మీ కోరికను అన్న తప్పకుండా 100% మీ యొక్క సలహాలు సూచనలతో మీ సపోర్ట్ తోటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి టీచర్లు మా అన్న కూడా ఉన్నారు. ఆ టీచర్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదో శక్తి ఇవ్వాలంటే వాళ్ళు ముందు స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఉపాధ్యాయ వర్గం. కాబట్టి ఉపాధ్యాయ వర్గాన్ని కూడా సేవలాల సేనలో పరిగణించేటట్టు మీ యొక్క ఆలోచనలు మాకు పంచండి. తప్పకుండా 100% ముందుకు వచ్చే స్థాయిలో మేము పోతాం. కాబట్టి ఈ రోజు ఇక్కడి నుంచి మొదలైంది ఉద్యమం. ఇదే జిల్లా నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. మనం సాధించాల్సింది చాలా ఉంది. ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది మన ప్రాంతీయ భేదంతో విడగొట్టాలని చూసినా మనకు చేసేది ఎవ్వరు ఏమీ లేదు.